హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. రామం, రామం అంటూ దబదబా తలుపు తడుతున్న శబ్దానికి పక్క మీద నుండి లేచి టైం చూశాడు రామం. 11 గంటలయింది. గబగబా వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా జనార్దన స్వామి గుడి ఆచారి గారు. చాలా కంగారుగా ఉన్నారు. బాబూ, అమ్మాయి నొప్పులు పడుతోంది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ఆటో తీసుకురా ఆందోళనగా అన్నారు ఆచారి గారు. లోపలికి వచ్చి ఆటో తాళాలు తీసుకొని బయటకు వచ్చి తలుపు తాళం వేశాడు రామం. కంగారు పడకండయ్యా, అంతా సవ్యంగానే ఉంటుంది అని ఆటో స్టార్ట్ చేసి ఆచారి గారిని ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి వచ్చాడు రామం. ఆచారి గారు లోపలికి వెళ్లారు. 2 నిమిషాల్లో ఆయన భార్య వాళ్ళ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఆటో ఎక్కించారు. రామం ఆటోని జాగ్రత్తగా నడిపి జయ నర్సింగ్ హోంకి తీసుకువచ్చాడు. రామం వెంటనే హాస్పిటల్లోకి వెళ్లి కాంపౌండర్ సాయంతో స్ట్రెచ్చర్ తీసుకువచ్చాడు. ఆచారి గారి అమ్మాయిని దానిమీద పడుకోబెట్టి కాంపౌండర్ రామం ఆమెను హాస్పిటల్లోకి తీసుకువెళ్లారు. ఈలోగా నర్సు మేడ మీదకు వెళ్లి డాక్టర్ కామేశ్వరికి డెలివరీ కేసు వచ్చిందని చెప్పింది. కొద్దిసేపటికి డాక్టర్ కిందకు వచ్చి ఆచారి గారి అమ్మాయిని చూసి కంగారు పడవద్దని ఆచారి గారికి చెప్పి రూంలోకి తీసుకువెళ్లి ఇంజెక్షన్ చేశారు. వరండాలోని బల్లమీద ఆచారి గారు ఆయన భార్య కూర్చొని ఉన్నారు. పక్కనే ఉన్న చెక్క స్టూల్ మీద రామం కూర్చున్నాడు. తెల్లవారుజాము 4 గంటలకు ఆచారి గారి అమ్మాయికి అబ్బాయి పుట్టాడు. అంతవరకు రామం వాళ్ళిద్దరికీ ధైర్యం చెబుతూ అక్కడే ఉన్నాడు. భార్యని హాస్పిటల్లో ఉంచి ఆచారి గారు ఇంటికి వచ్చారు. బట్టలు, మిగతా సామాగ్రి తెచ్చుకోవడానికి. రామంకి 300 ఇవ్వబోతే, వద్దండి అయ్యగారు, గర్భవతులను హాస్పిటల్కి తీసుకెళ్తే కిరాయి తీసుకోను అని సున్నితంగా చెప్పి వెళ్ళిపోయాడు రామం. లింగాల వీధి వెనుక వీధిలో కొట్టాని రాజు ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు రామం. శివపురం వచ్చి 2 ఏళ్లయింది. అతని మంచితనం చూసి రాజు ఇంటే అద్దె పెంచలేదు. ఆ వీధిలోని వారందరికీ తలలో నాలుకలా ఉంటాడు రామం. రిటైర్డ్ టీచర్ రామనాథం గారికి మోకాళ్ళ నొప్పులు. ఆర్టీసీ బస్సు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడతారు. ద్వారకా తిరుమల వెళ్లాలంటే మాస్టర్ని, ఆయన భార్యని తన ఆటో మీద ద్వారకా తిరుమల తీసుకువెళ్లి దగ్గరుండి వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేయించి తీసుకువచ్చాడు రామం. శివపురం నుండి ద్వారకా తిరుమల 90 కిలోమీటర్ల దూరం. కిరాయి 2000 ఇవ్వబోతే, వద్దండి, గురువుల వద్ద ఎక్కువ డబ్బులు తీసుకోకూడదు అని ఆయిల్ ఖర్చులు 600 మాత్రమే తీసుకున్నాడు రామం. రామం రోజు సాయంత్రం 6 గంటలకు ఆ వీధిలోని పిల్లలకు ఉచితంగా ప్రైవేట్ చెబుతాడు. వర్షాకాలం వస్తే పిల్లలతో పాటు తాను వర్షంలో తడుస్తూ కాగితం పడవలు చేసి నీటిలో వదిలి చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. ఆ వీధిలోనే ఉంటున్న కనకమ్మ కూతురు శ్రావణి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఒకరోజు కాలేజీలో ప్రైవేట్ క్లాస్ అయ్యాక ఇంటికి వస్తోంది. సాయంకాలం 6 గంటలయింది. చీకటి పడిపోయింది. పన్నాసావారి కొట్టు దాటాక కొంతమంది ఆకతాయిలు శ్రావణిని అటకాయించి అల్లరి పెడుతున్నారు. అదే సమయానికి రామం మార్టేరు కిరాయికి వెళ్లి ఇంటికి వస్తున్నాడు. వెంటనే ఆటో దిగి ఆ కుర్రాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పి శ్రావణిని తీసుకొని ఇంటి దగ్గర దిగబెట్టాడు. ఆ ఘర్షణలో రామం చేతికి గాయం కూడా అయింది. మర్నాడు సాయంత్రం రామం ఇంటికి వచ్చింది శ్రావణి. పిల్లలు అప్పుడే ప్రైవేట్ ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. రండి రండి అన్నాడు రామం శ్రావణిని చూసి. నన్ను అండి అనక్కర్లేదు, మీకంటే చిన్నదానిని శ్రావణి అని పిలిస్తే చాలు అని అతని చేతికి ఉన్న కట్టు చూసింది. అయ్యో, మీకు గాయమైందే అని బాధపడింది. ఆ కుర్రాళ్ళలో ఒకటి దగ్గర ఉన్న కీచైన్కి బుల్లి చాకు ఉంది. దానితో నన్ను గాయపరిచాడు. పొద్దున్నే ఆర్ఎంపీ కోటేశ్వరరావు దగ్గర ఇంజెక్షన్ చేయించుకొని కట్టు కట్టించుకున్నాను అన్నాడు రామం చిన్నగా నవ్వుతూ. తనని కాపాడడం కోసం అతను గాయపడడం చూసి శ్రావణి బాధపడింది. సారీ అండి, నా వల్లే మీకిలా జరిగింది అంది శ్రావణి బాధగా. భలేవారే, మా ఫీల్డ్లో ఇలాంటి దెబ్బలు మామూలే, మీరేం బాధపడకండి అన్నాడు నవ్వుతూ రామం. అదిగో మీరు మళ్ళీ నన్ను మీరు అంటున్నారు అంది శ్రావణి కళ్ళు పెద్దవి చేసి. ఆమె కళ్ళు చూసి ముచ్చటపడ్డాడు రామం. సరే, శ్రావణి అనే పిలుస్తాను, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు అడిగాడు రామం. మీకు థ్యాంక్స్ చెప్దామని అంటూ గది అంతా పరిశీలనగా చూసింది. గోడమీద వినాయకుడి పటం, దాని పక్కనే స్వామి వివేకానంద క్యాలెండర్ ఉన్నాయి. ఆ రామం గారు, మీరు ఇంతకీ ఏం చదువుకున్నారు? 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ప్రైవేట్ చెప్తున్నారు. డిగ్రీ పాస్ అయ్యారా అడిగింది శ్రావణి. అవును, డిగ్రీ చదువుకున్నాను. ఉద్యోగం రాకపోవడంతో ఈ ఆటో నడుపుతున్నాను. రాబడి బాగానే ఉంది, నాకు హ్యాపీగానే ఉంది అన్నాడు రామం. కాసేపు ఉండి ఇంటికి వచ్చేసింది శ్రావణి.
వినాయక చవితి పండుగకు రామనాథం మాస్టర్ సలహా మేరకు రాజు పొలం నుండి మట్టి తెచ్చాడు. రామం, రాజు కలిసి వినాయకుడి మట్టి ప్రతిమలు చేసి లింగాల వీధి, కన్యకా పరమేశ్వర గుడి వీధిలోని అన్ని ఇళ్లవారికి ఇచ్చారు. అట్ల తద్ది వచ్చిందంటే లింగాల వీధి ఆడపిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి పెరుగన్నం తిని అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ అంటూ వీధి అంతా తిరుగుతూ అల్లరి చేశారు. ఉప్పుల కుప్ప, దాగుడుమూతలు ఆటలు ఆడారు. రాజు, రామం ఇద్దరూ వెళ్ళి వీధి మొగలోని పెద్ద రావి చెట్టు కొమ్మకి పగ్గంతో పెద్ద ఉయ్యాల కట్టారు. ఉదయం నుండి సాయంత్రం గుడికి వెళ్లే పేరంటాలు, చిన్నపిల్లలు అక్కడ ఉయ్యాల ఊగుతూనే ఉన్నారు. రామం సహాయం లేకపోతే ఏ కార్యక్రమం జరగదు అన్నంతగా వారితో కలిసిపోయాడు రామం. ఒకరోజు సుబ్రహ్మణ్య శర్మ గారిని డాక్టర్ రామచంద్రరాజు గారి హాస్పిటల్కి ఆటో మీద తీసుకెళ్లి తిరిగి వారిని ఇంటి దగ్గర దింపేసి వస్తున్నాడు రామం. శివాలయం వీధిలో ఒక మహిళ రోడ్ మీద పడిపోయి ఉండడం, పక్కనే మరో ఇద్దరు మహిళలు ఉండడం చూశాడు రామం. ఆటో దిగి అక్కడికి వెళ్లి ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. రోడ్ మీద పడి ఉన్నది శ్రావణి తల్లి కనకమ్మ. ఏం జరిగింది అడిగాడు రామం అక్కడున్న వారిని. ఎవడో మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఈవిడని గుద్దేసి వెళ్ళిపోయాడు, చెప్పింది ఒక ఆవిడ. వాళ్ళ ఇద్దరి సహాయంతో కనకమ్మని ఆటోలో కూర్చోబెట్టాడు. అమ్మా, మీరెవరైనా ఒకరు ఆమెను పట్టుకొని కూర్చోండి, హాస్పిటల్కి తీసుకువెళ్తాను, తిరిగి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతాను, సాయం చేయండి అని ప్రాధేయపడ్డాడు రామం. ఒక ఆవిడ ఆటో ఎక్కి కనకమ్మని పట్టుకొని కూర్చుంది. ఆటోలో కనకమ్మని డాక్టర్ రాజు హాస్పిటల్కు తీసుకువచ్చి డాక్టర్ రాజుకి చూపించాడు. డాక్టర్ రాజు కనకమ్మని చూసి ఈవిడ తలకి బాగా దెబ్బ తగిలింది, కుట్లు వేయాలి అని లోపలికి తీసుకురమ్మని స్టాఫ్కి చెప్పారు. అప్పుడు చూశాడు రామం కనకమ్మ తల వెనుక నుండి రక్తం కారడం. డాక్టర్ రాజు కనకమ్మ గాయం శుభ్రం చేసి క్లీన్ చేసి కుట్లు వేసి తలకి కట్టుకట్టారు. ఇంజెక్షన్ కూడా చేశారు. ఇదంతా జరిగేసరికి అరగంట పట్టింది. తర్వాత రామాన్ని పిలిచి ఆవిడని తనకు పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళి తలకి స్కానింగ్ తీయించు, ఎందుకైనా మంచిది అని చెప్పారు డాక్టర్ రాజు. అలాగే అని చెప్పి కనకమ్మని ఇంటికి తీసుకువచ్చాడు రామం. తర్వాత హాస్పిటల్కి తోడు వచ్చిన ఆవిడ్ని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి కాలేజ్కి వెళ్ళి శ్రావణిని తీసుకువచ్చాడు రామం. తల్లిని ఆ స్థితిలో చూసి కన్నీళ్లు పెట్టుకుంది శ్రావణి. రామం ఆమెకు ధైర్యం చెప్పి, మనం తణుకు వెళ్ళాలి, మీ అమ్మకి స్కానింగ్ తీయించాలి, భోజనం చేసి రెడీగా ఉండు, ఎందుకైనా మంచిది, నీవి మీ అమ్మవి 2 జతలు బట్టలు తెచ్చుకో, హాస్పిటల్లో ఉండాల్సి వస్తే ఉందురు గాని అని చెప్పాడు. ఇంటికి వచ్చి భోజనం చేసి వాళ్ళిద్దరినీ తీసుకొని ఆటోలో తనకు చైతన్య హాస్పిటల్కి వచ్చాడు రామం. డాక్టర్ శైలజ కనకమ్మకి స్కానింగ్ తీశారు. కనకమ్మ బాగా నీరసంగా ఉంది, ఎక్కువసేపు కళ్ళు మూసుకొనే ఉంటుంది. అది గమనించింది డాక్టర్ శైలజ. చూడండి, ఈవిడ్ని 2 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి, రూమ్ అలాట్ చేస్తారు, ముందు అడ్వాన్స్ కట్టండి అని చెప్పింది. రామం రిసెప్షన్లోకి వెళ్ళి తన ఏటీఎం కార్డులోంచి 10,000 అడ్వాన్స్ కట్టాడు. అప్పటికి కనకమ్మని రూమ్లోకి మార్చారు. మీ బంధువులు ఎవరైనా ఉంటే చెప్పు, వారికి ఫోన్ చేస్తాను, నీకు తోడుగా ఉంటారు అన్నాడు రామం శ్రావణితో. ఎవరూ లేరని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది శ్రావణి. సరే, నేనుంటానిక్కడే, నువ్వు కంగారు పడకు, మీ అమ్మకు ఏమీ కాదు అని ధైర్యం చెప్పాడు రామం. శ్రావణి తల్లి రూంలో ఉంటే రామం హాస్పిటల్ వరండాలో ఉన్నాడు. మర్నాడు ఉదయం 10 గంటలకు కళ్ళు తెరిచింది కనకమ్మ. నర్సు ఆ విషయం డాక్టర్ శైలజకి చెప్పింది. ఆమె వచ్చి కనకమ్మని చూసి, పర్వాలేదు, గండం గడిచింది అని చెప్పింది. కానీ కనకమ్మ చాలా నీరసంగా ఉండడం వలన 2 రోజులు అనుకున్నది 4 రోజులు హాస్పిటల్లో ఉన్నారు శ్రావణి, రామం. 5వ రోజున మరో 10,000 హాస్పిటల్లో కట్టి కనకమ్మని ఇంటికి తీసుకువచ్చాడు రామం. ఇంటికి రాగానే రామం 2 చేతులు పట్టుకొని గొల్లుమంది శ్రావణి. మా కోసం మీరు చాలా చేశారు, హాస్పిటల్ బిల్లు మీరే కట్టారు, 5 రోజులే ఆటో వేయకుండా మాతోనే హాస్పిటల్లో ఉన్నారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోము అంది. భలేవారే, ఒకచోట ఉంటున్నాం, ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలాగా, మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో అని వెళ్ళిపోయాడు రామం. రోజు ఉదయం సాయంత్రం కనకమ్మని చూసి వచ్చేవాడు రామం. కనకమ్మ మిషన్ కుడుతూ ఆ కొద్దిపాటి ఆదాయంతో సంసారాన్ని గుట్టుగా లాక్కొస్తుందని గ్రహించాడు రామం. కనకమ్మ గాయం తగ్గడానికి 1 నెల రోజులు పట్టింది. ఈ 1 నెల రోజుల్లో రామం శ్రావణిల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. రామనాథం మాస్టర్ అప్పుడప్పుడు వచ్చి కనకమ్మని చూసి వెళ్ళేవారు. శ్రావణి డిగ్రీ పరీక్షలు రాయడం, కొద్ది కాలానికి రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం వేగంగా జరిగిపోయాయి. ఒకరోజు రామనాథం మాస్టారు కనకమ్మ ఇంటికి వచ్చారు. శ్రావణి డిగ్రీ పూర్తి చేసింది కదా,
నువ్వు ఆరోగ్యంగా ఉండగానే అమ్మాయి పెళ్లి చేస్తే బాగుంటుంది అన్నారు మాస్టారు. నా పరిస్థితి తెలుసు కదా మీకు. ఆ పుణ్యం మీరే కట్టుకోవాలి అని కళ్ళనీళ్లు పెట్టుకుంది కనకమ్మ. 2 నిమిషాలు ఆలోచించారు మాస్టారు. మన ఆటో రామానికి, శ్రావణికి పెళ్లి చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. కుర్రాడు బుద్ధిమంతుడు. మనలో కలిసిపోయే మనిషి. ఏ బంధం లేకపోయినా మొన్న నీకంత ఆపద వస్తే నిన్ను ఆదుకున్నాడు. రేపు పెళ్ళయ్యాక మిమ్మల్నిద్దరినీ చాలా బాగా చూసుకుంటాడు. ఏమంటావు? అడిగారు మాస్టారు. అమ్మాయితో మాట్లాడి మీకు చెబుతాను. తను కూడా అభ్యంతరం చెప్పదని నేననుకుంటున్నాను ఆనందంగా అంది కనకమ్మ. సాయంత్రం శ్రావణితో మాస్టారు చెప్పిన విషయం చెప్పి, రామంని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? అని అడిగింది కనకమ్మ. అప్పటికే రామం మీద మంచి అభిప్రాయం ఏర్పరచుకున్న శ్రావణి అతనితో పెళ్లికి ఒప్పుకుంది. మరుసటి నెలలో రామనాథం మాస్టారు పెద్దరికంలో రామం శ్రావణిల పెళ్లి గుళ్ళో నిరాడంబరంగా జరిగింది. 4 రోజులయ్యాక మా ఊరెళ్దామని భార్యని, అత్తగారిని పాలకొల్లు తీసుకువచ్చాడు రామం. 6 గదుల డాబా ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు తల్లి కూతురు. పక్కవాటాలో అద్దుకుంటున్న కౌసల్య వచ్చి కొత్త దంపతులకు హారతి ఇచ్చి లోపలికి తీసుకువచ్చింది. హాల్లో గోడకు ఉన్న రామం తల్లిదండ్రుల ఫోటో చూసి ఆశ్చర్యపోయింది కనకమ్మ. నువ్వు మా సుగుణ వదిన కొడుకు కిషోర్వా? అని అడిగింది. శ్రావణి కళ్ళు పెద్దలు చేసి విస్మయంగా రామం కేసి చూసింది. అవునత్తయ్య, నా పూర్తి పేరు శ్రీరామచంద్ర కిషోర్. మా నాన్న, మావయ్య అమ్మవారి జాతరలో మాటా మాటా వచ్చి విడిపోయారు. ఆ సంగతి నీకూ తెలుసు. మా అమ్మ చనిపోయే ముందు శ్రావణిని పెళ్లి చేసుకొని మన బంధం శాశ్వతం చేయాలని నా దగ్గర వాగ్దానం తీసుకుంది. నేను ఎంఏలో గోల్డ్ మెడల్ సాధించాను. మీ ఊళ్ళో కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అవ్వవచ్చు. కానీ మీలో ఒకడిగా కలిసిపోవాలంటే ఆటోయే బెస్ట్ అనుకున్నాను. అలా వచ్చి ఇలా శ్రావణిని పెళ్లి చేసుకున్నాను అన్నాడు నవ్వుతూ రామం. అప్పుడు చూసింది శ్రావణి రామం తల్లిదండ్రుల ఫోటో పక్కనే ఫోటో. రామం గవర్నర్ గారి నుండి గోల్డ్ మెడల్ తీసుకుంటున్నాడు. శ్రావణి కళ్ళు ఆనందంతో మెరిశాయి. తన భర్త మానవత్వం ఉన్న మనిషి కాదు, చదువులో బంగారు పతకం సాధించిన కార్యసాధకుడు అని. వెంటనే రామం కేసి తిరిగి, మీరు నాకు వాగ్దానం చెయ్యాలి అంది. రామం నవ్వుతూ అలాగే అని ఆమె చేతిలో చేయి వేశాడు. ఎంతో కష్టపడి సాధించుకున్న గోల్డ్ మెడల్ వృధా కాకూడదు. మీరు లెక్చరర్‌గా చేరి మీ జ్ఞానాన్ని 10 మందికి పంచి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అంది శ్రావణి. అలాగే, తప్పకుండా ఆ పని చేస్తాను అన్నాడు రామం. ఆ మాటకు శ్రావణి కళ్ళు ఆనందంగా మెరిశాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.